హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య, రాజ్ కుటుంబం మొత్తం కూడా కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి ఇంకా కోనేటిలో దీపాలు వదలాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో కనకమైతే అప్పుతో కూడా ఉపవాసం ఉండనిచ్చి ఇంకా కార్తీక దీపాలు వెలిగించాలి అని చెప్పి తన మనసులో అనుకుని అప్పుకి ఫోన్ చేసి ఒప్పిస్తుంది. ఇక్కడ చూస్తే అనామిక అయితే శుభలేఖ కాలిపోయినందుకు ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందో అని తెగ టెన్షన్ పడుతూ ఉండగా తనకి కూడా కళ్యాణ్ ఫోన్ చేసి ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి దీపాలు వెలిగిస్తే ఏ దోషము ఉండదని పంతులు గారు చెప్పారు, అందుకే మేమందరం చేస్తున్నాము అని చెప్పి కళ్యాణ్ అదేది టెన్షన్ పెట్టుకోకు అని కాల్ కట్ చేస్తాడు. అనామిక అయితే జరిగిందంతా కూడా వాళ్ళ నాన్నకి చెప్పి, డాడీ మనం టెన్షన్ పడుతున్నాం కానీ వాళ్ళేమీ టెన్షన్ పడటం లేదు, నార్మల్గానే ఉన్నారు, ఇక నాకిప్పుడు హాయిగా ఉంది అని చెప్పడంతో ఇక అనామిక వాళ్ళ నాన్న అయితే, అమ్మ అనామిక నువ్వు కూడా కళ్యాణ్ కోసం ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలి, ఆ కోనేటిలో నువ్వు కూడా దీపాలు వదలాలి అని చెప్పడంతో, డాడీ ఉదయం నుంచి నేను ఫాస్టింగ్గా నా వల్ల కాదు అని చెప్పి అనామిక మాట్లాడడంతో, ఏంటమ్మా నువ్వు ఉపవాసం ఉండాలని ఎవరన్నారు, వాళ్ళతో ఉన్నాను అని అబద్ధం చెప్పమని ఇక అనామిక వాళ్ళ నాన్నైతే అనామికతో కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నట్టుగా వాళ్ళందరి దగ్గర నాటకమాడి వాళ్ళతో పాటు అనుకోకుండా గుడిలో కనిపించినట్లుగా కళ్యాణ్తో కలిసి గుడిలోకి వెళ్ళి కోనేటిలో దీపాలు వెలిగించమని చెబుతాడు. ఆ తరువాత కథ నేను నడుపుతాను అంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక రాజైతే కావ్యతో, ఏయ్ కలవతి, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే నిజంగా అనుకున్నది జరుగుతుందా అని అడగడంతో, ఏంటండి ఎన్నడూ లేంది ఈరోజు కొత్తగా దేవుడి గురించి పైగా పూజల గురించి అడుగుతున్నారు అని అడగడంతో, అదేమీ లేదు, నార్మల్గా అడుగుతున్నాను, నిజంగానే అవన్నీ జరుగుతాయా అని అనడంతో ఇక కావ్య అయితే, చూడండి జరుగుతాయో లేదో అన్నది పక్కన పెడితే జరుగుతాయి అనే నమ్మకంతో ఏది చేసినా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కావ్య గుడ్ నైట్ చెప్పి నిద్రపోతుంది. ఇంకా అలాగే రాజ్ కూడా నిద్రపోతాడు. ఉదయాన్నే అందరూ కలిసి గుడికైతే బయలుదేరతారు. ఇదంతా చూస్తున్న రుద్రాణి అయితే, ఇదేంటిది ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరిగిపోతూ ఉన్నాయి, ఇలా అయితే ఆ కళ్యాణ్ గడి పెళ్ళి ఆపేదెలాగా అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో రాహుల్ వచ్చి, మమ్మీ ఏం జరుగుతుందో చూస్తున్నావా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతున్నాయి, కానీ నువ్వు ఏమీ చెయ్యట్లేదు, వేసిన అన్ని ప్లాన్లు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పడంతో, చూడు రాహుల్ ఈ పెళ్ళి ఆ కావ్యతోనే ఆపేలాగా చేస్తాను, అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండు, ముందు గుడిలో ఏం జరుగుతుందో చూద్దాం పద అని చెప్పి ఇంకా కావ్య గురించి మాట్లాడుకుంటూ రాహుల్ అలాగే రాజ్లిద్దరూ కూడా రుద్రాణి ఇద్దరు కూడా ఇక గుడికి అయితే బయలుదేరుతారు. గుడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అనామిక అక్కడ కలుస్తుంది. అనామికని చూసిన కళ్యాణ్ అయితే, అనామిక నువ్వు కూడా గుడికి వచ్చావా, అదేంటది నాకు చెప్పకుండా ఇలా సడన్గా అని అనడంతో, సడన్ సర్ప్రైజ్ ఏమో అని చెప్పి ఇక పక్క నుంచి రుద్రాణి అంటుంది, కళ్యాణ్ నీకోసం నేను కూడా ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను, కోనేట్లో దీపాలు వదలాలని వచ్చాను, మీరు కూడా ఇదే టైంలో వస్తారని అస్సలు ఊహించలేదు అని అనామిక అంటూ ఉంటే, అయ్యో ఫోన్ చేయాల్సింది, చెప్పేవాళ్ళం కదా అని రుద్రాణి సైడ్ నుంచి ఇంకొక మాట అయితే అంటుంది. ఇంతలో అక్కడికి అప్పు కూడా వస్తుంది. అప్పు వాళ్ళందరినీ చూసి కనకం వైపు చాలా సీరియస్గా చూస్తుంది. ఇదేంటిది నా వైపు ఇలా చూస్తుంది, కావాలని వీళ్ళందరూ ఉన్నారని దీన్ని పిలిచారని అర్థమైపోయిందా ఏంటి, ఇప్పుడు నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుందేమో అని చెప్పి కనకం తన మనసులో అనుకుని, అప్పు రామా రా అని అప్పుని వాళ్ళందరి మధ్యలోకి తీసుకొచ్చి, పిన్నిగారు మా అప్పు అయితే చూడటానికి అబ్బాయిలా ప్యాంటు చొక్కాతో కనిపిస్తూ ఉంటుంది, కానీ దానికి మనకు తెలుగు సాంప్రదాయాలంటే చాలా ఇష్టం, ఈరోజు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి ఇదిగో ఈ కోనేట్లో దీపాలు వదలడానికి వచ్చింది అని అనడంతో, చాలా మంచి పద్ధతి, ఇలాంటి అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడుంటున్నారు, ఎక్కడ ఉండటం లేదు, రామ్మ అప్పు నువ్వు కూడా అని ఇక అప్పుని పిలుస్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ అయితే అప్పుని చూడగానే
అనామిక చేతిని వదిలేస్తాడు. బ్రో, ఏంటి బ్రో, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. రా బ్రో వెళ్దామని చెప్పి వెంటనే అనామిక గురించే మర్చిపోయి ఇక అప్పు భుజం మీద చెయ్యి వేసి ఒక ఫ్రెండ్ లాగా ఇక అప్పుని తను దగ్గరుండి లోపలికి తీసుకెళ్తూ ఉంటే అదంతా చూస్తున్న అనామిక అసలు ఈ అప్పు ఒకటి మధ్యలో దూరి మా ఇద్దరి మధ్యలో దూరం చేస్తుంది అని వెంటనే అనామిక పరిగెత్తుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో నిలబడుతుంది. ఇంతలో రాజైతే నానమ్మ మీరు వెళ్ళి గుడిలో దర్శనం చేసుకుని రండి మేము అని అంటూ ఉంటే పక్క నుంచి అపర్ణ ఏమైంది రాజ్, మీరేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో మమ్మీ మన కళ్యాణ్ శుభలేఖ కాలిపోయింది కదా, దానివల్ల కళావతి మనసు చాలా బాధపడింది. అందుకే ఈ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరిగితే గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తానని మన కళావతి మొక్కుకుందంట. అందుకే కళావతి 108 ప్రదక్షిణలు చేసిందో లేదో దగ్గరుండి చూసుకుంటాను అని అనడంతో వెంటనే కావ్య అయితే అవును నానమ్మ, అవును అమ్మమ్మగారు, గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. కాకపోతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నా కాలు నొప్పులు పుడతాయని ఆయన నన్ను ఎత్తుకుని మరీ ప్రదక్షిణ చేస్తారని మొక్కుకున్నారట. అది మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కావ్య వెంటనే రాజ్ని ఇరికిస్తుంది. రాజ్ వెంటనే కావ్య వైపు చూసి ఒసై, నేను నిన్ను ఇరికిచ్చానని నువ్వు నన్ను అడ్డంగా ఇరికిస్తావా? 108 ప్రదక్షిణలే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నేను నిన్ను ఎత్తుకుని తిరగాల? అమ్మో నా వల్ల కాదు అని ఇక రాజైతే ఏయ్ చెప్తావా లేదా ఇప్పుడు నన్ను ఎత్తుకోవద్దని, లేకపోతే అని అంటూ ఉంటే 108 ప్రదక్షిణలని అందరి దగ్గర నన్ను ఇరికిచ్చారు కదా, ఇప్పుడు నన్ను ఎత్తుకొని తిప్పకపోతే ఇప్పుడు అందరికీ కూడా కళ్యాణ్ అనామికల పెళ్ళి మీకు ఇష్టం లేదేమో అని మీ గురించే చెప్పుకుంటారు, ఏమంటారు అని వెంటనే కావ్య ఇలా కళ్ళని పైకెగరేస్తుంది. ఎత్తుకుని తిప్పుతాను, తిప్పక చస్తానా అని చెప్పి కావ్యని ఎత్తుకుని రాజైతే గుడి చుట్టూ ప్రదక్షిణలైతే చేయటం మొదలు పెడతాడు. అదంతా చూసిన కనకమైతే చాలా సంతోషిస్తుంది. అల్లుడు గారు అలాగే నా కూతురు ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఇక నా చిన్న కూతుర్ని కళ్యాణ్తో కలపాలి అని చెప్పి ఇంకా కావ్యరాజులని చూస్తూ అలాగే అనామిక కళ్యాణ్ వైపు చూస్తుంది. ఇంతలో అనామిక ఉన్న ప్లేస్లో తన కూతురు అప్పు ఉండాలని కనకం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ముందుగా పంతులు గారు వీళ్ళందరినీ కోనేట్లో దీపాలు వదలమని చెప్పడంతో పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే పంతులు గారండి, అదిగో మా కోడలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది, అయిపోయిన వెంటనే కోనేట్లో దీపాలు వదిలిపెడతాం అని చెప్పి ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే ఏంటి వదినా నువ్వు ఇంత సైలెంట్గా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. ఆల్రెడీ నీ కొడుకుని నీ కోడలు కొంగున కట్టేసుకుంది, ఇక నీ గతి అధోగతి. నీ కొడుకు నీ కోడలు ఎలా చెప్తే అలాగే వింటున్నాడు. చూడు తన కాళ్ళు ఎక్కడ నొప్పులు పుడతాయా అని ఎత్తుకొని మరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. నేనెక్కడ చూడలేదు ఇట్లాంటి విడ్డూరం అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి కరెక్ట్ సమాధానంగా అపర్ణాదేవి అయితే వాళ్ళిద్దరూ అలా తిరుగుతుంటే చూడ్డానికి నీకు ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకో, వాళ్ళు కళ్యాణ్ పెళ్లి కోసం మొక్కుకున్నారు, అలాంటి మొక్కులని ఇలా హేళన చేస్తూ మాట్లాడకూడదు రుద్రాణి. ఎలాగో నీకు ఇలాంటి మొక్కులు చెయ్యడం చేత కాదు, కనీసం చూస్తూ అన్నా ఉండు అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే రుద్రాణి నోరు మూయిస్తుంది. పక్కన ఉన్న రాహుల్ ఏంటి మమ్మీ ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, పైగా వీళ్ళని అత్త కూడా తెగ సపోర్ట్ చేసేస్తుంది అది అనడంతో అది సపోర్ట్ కాదురా, ఎక్కడ కోడలికి కొడుకు దగ్గరైపోతాడా అని తనకు తాను ధైర్యం చెప్పుకొని పైకి అలా మాట్లాడుతుంది. ఎంత మాట్లాడినా ఒక్కసారి ఆ ఫేస్ చూడు, వాళ్ళని చూస్తూ ఆ టెన్షన్ పడతాం చూడు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్తో మాట్లాడుతుంది. ఇంతలో కనకానికైతే ఒక ఐడియా అయితే వస్తుంది. మన అప్పు దీపాలు వదులుతూ ఉన్నట్టుండి నీళ్ళల్లో పడిపోతే మన కళ్యాణ్ ఖచ్చితంగా కాపాడతాడు. ఆ టైంలో ఇదంతా కూడా ఈ అనామిక కళ్యాణ్కి భార్యగా వస్తే జరుగుతున్న అనర్థాలు అని చెప్పి అందరినీ నమ్మించవచ్చు అని అనుకుంటూ ఇంకా
కనకమైతే తెగ ప్లాన్ చేసేస్తూ ఉంటుంది. అనుకోకుండా అందరూ కూడా కోనేటి దగ్గర దీపాలు వదులుతూ ఉండగా ఇక రాజ్ ఫ్రెండ్ అయిన శ్వేత కూడా అక్కడికి వస్తుంది. కనకం ఏదో అనుకుంటే శ్వేతని కళ్ళు తిరిగి ఆ నీళ్ళల్లో పడిపోతుంది. అలా పడిపోవడంతో వెంటనే రాజైతే నీళ్ళల్లోకి దూకి శ్వేతని తీసుకొచ్చి పైకి తీస్తాడు. శ్వేతను చూసిన రాజైతే కంగారు పడి శ్వేత శ్వేత ఏమైంది శ్వేత, కళ్ళు తెరువు శ్వేత, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను శ్వేత, లెగు శ్వేత అని చెప్పి రాజు నోటి నుంచి వస్తున్న మాటలు విని కావ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అసలు రాజ్ కావ్య శ్వేతల మధ్యలో ఉన్న సంబంధం ఏమిటో కావ్యకి అర్థం కాక బోరున ఏడుస్తుంది. అలాగే రాజ్ నోటి నుంచి వింటున్న మాటలు విని ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కనకమైతే కళ్యాణ్ అలాగే అప్పులను కలపాలి అనుకుంటే కొత్తగా నా రాజ్ కావ్యల మధ్యలోకి వచ్చిన అమ్మాయి ఎవరో తెలియక తల పట్టుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.